ఊరు పేరు చెప్పను, స్కూల్ పేరు చెప్పను. నేనైతే ఒక న్యూస్ చూశాను. చిన్న పాప నెత్తి మీద వాళ్ళ టీచర్ కొడితే నెత్తి మీద బొక్కబడిందని. అది చూసి నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను కూడా అటువంటి ఫేస్ చేశాను. ఎస్పీ వచ్చేసి చికెన్ పకోడీ చేస్తున్నాను, మళ్ళీ నువ్వు చేసే వీడియో ఏంది, నువ్వు మాట్లాడలేదని అంటారు. కొంతమంది అజ్ఞానులు ఉన్నానులేండి, అట్లాంటి వాళ్ళకి చెప్తున్నాను. పాపను చూసి నాకు మా అమ్మాయి కళ్ళలో మెదిలింది. కాస్త కన్నీళ్ళు కూడా కారణీలేండి. అమ్మ ఎల్కేజీ చదువుతుంది, 4 సంవత్సరాలు ఉంటాయి. సాయంత్రం అయితే వచ్చింది, నాకేం చెప్పలేదు. మార్నింగ్ నేను తలదూతా ఉన్నానా, నెత్తి మీద నెత్తి మీద గడ్డ కట్టింది రక్తం. ఏందమ్మా అని గట్టిగా అడిగితే అప్పుడు చెప్పింది టీచర్ స్లేట్ తీసుకుని కొట్టిందని. ఇక నాకు గబగబా పోయినా నేను స్కూల్కి పోయి అడిగితే ఆ టీచర్ ఏమంటుంది, టీచర్ కాక మళ్ళీ ఆయమ్మ చేత కూడా చెప్పించింది. బాత్రూంలో జారి పడిందమ్మ మీ అమ్మాయి అని చెప్పించింది ఆయమ్మ చేత. జారి పడితే నన్నెత్తి మీద దెబ్బ ఎట్లా తగిలిత్తి, కొద్దిగానే లాజిక్ ఉండాలి కదా. అర్థమైపోయింది నేను గొడవకు వస్తానని ఆయమ్మ చేత అబద్ధం చెప్పించింది. నాకు అర్థమైంది. అక్కడ కోపాలంటే ఇంటి దగ్గర వదిలిపెట్టండి, స్కూల్కి వచ్చి పసిపిల్లల మీద చూపించకూడదు కదా. కొట్టండి, కానీ నెత్తి మీద కాదు, వీపు మీద కొట్టండి.